నమస్తే ఫ్రెండ్స్, నేను మిస్ జతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ పులుసును చూపించబోతున్నాను. ఇలా చేసిన బెండకాయ పులుసు అన్నంలోకి తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ బెండకాయ పులుసు మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు కూడా ఉండవండి, జస్ట్ 4-5 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా బెండకాయ పులుసుని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ 1/2 kg బెండకాయలను తీసుకున్నాను. ఇలా లేతగా ఉన్న బెండకాయలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లు ఈ సైజులో కట్ చేసుకోండి. పులుసుకి చాలా బాగుంటుంది. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ని పోసి మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తాలింపు కోసం 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త చిటపటమన్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ బాగా వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేది ఈజీగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి బెండకాయల్లో ఎక్కడ జిగురు అనేది ఉండదండి, సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వలన బెండకాయ ముక్కలు అనేది ఈజీగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం పులుసులోకి ఎక్కువే పడుతుందండి, సో చూసుకొని వేసుకోండి. ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగానే పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే పులుసు కోసం 1 కప్పు వాటర్ని తీసుకోవాలి. ఇది బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెండకాయ పులుసు అనేది 10 to 15 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి, లేదంటే ముక్క మెత్తబడే వరకు కుక్ చేసుకోండి, ఈజీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం 15 మినిట్స్ కుక్ చేసుకుందాము. 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి బెండకాయ పులుసు అనేది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ముక్క కూడా ఈజీగా ఉడికింది. అలాగే టెక్స్చర్ చూడండి, చాలా గ్రేవీగా చాలా థిక్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి. ఇప్పుడు మనం దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. బెండకాయ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మన నానమ్మలు అమ్మమ్మలు ఎక్కువగా పులుసు కూరలు తినేవాళ్ళు కదా అండి, సో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.